యేసుక్రీస్తు నామములో ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాయుల మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. దేవుడి మహాకృపతో మీరు కొన్ని సందేశాలు ఇవ్వాలని, కొన్ని సందేశాలు ఆదరించాలని, మీ ముందుకొచ్చి కొన్ని వాక్యాలు బోధించాలని ప్రేమపూర్వకంగా మీరందరికీ పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా యూట్యూబ్ ఇంతవరకు చూశారు, ఇంకా చూడండి. లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి, అనేక బిడ్డలకు కూడా పంపించండి. అందరి కొరకు క్షేమంగా ఉండాలి, అందరి కొరకు మరి ప్రేమించాలి. మన దేశం అందరి కొరకు బాగుండాలని ప్రార్థించుతాం. మరి ఈరోజు ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రించుకున్నాం. ఐ లవ్ ఇండియా. మన దేశాన్ని మనమే స్వతంత్రించుకుని దేవుని యందు భయభక్తులు ఎలాగుంటున్నామో మన దేశాన్ని గౌరవించుతూ, ప్రేమిస్తూ, ఆరాధిస్తూ మరి ప్రతి ఒక్కరికి అనేక బిడ్డల రక్షణ కొరకు, అనేక బిడ్డలకు నాయకుల కొరకు క్షేమంగా వాళ్ళ ఆరోగ్యములకు మరి ఎంతో మహానుభావులు ప్రేమించే దేశాన్ని మనందరూ కూడా నువ్వు నేను కాదు అందరు ఏకరీతిగా ప్రేమించటమే అది దేశానికి స్వతంత్రించుకోవాలి. మన దేశం మనం స్వతంత్రించుకుని ప్రేమపూర్వకంగా అన్ని కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడి గౌరవించటమే అది మన దేశాన్ని స్వతంత్రించినట్లు. పిరిమెట్లరా మీరందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇందులో చిన్న మాట ఉంది, మనం స్వతంత్రించుకోవాలి, దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రేమించాలి అని చిన్న మాటకి ఇందులోను ఉంది. కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 37:9లోకి వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. యెహోవాను కొరకు కనిపెట్టిన వాడు దేశమును స్వతంత్రించుకుందరు అని. యెహోవాని దేవుడి మీద భయపెత్తగల వరకు మన దేవుని యొక్క విశ్వాసం యొక్క మరి కనిపెట్టుకుని మనం స్వతంత్రించుకోవాలి. మరి ప్రతిరోజును స్వతంత్రించుకుని అందరి కొరకు ప్రార్థించడమే గొప్ప లక్ష్యం. అలాగా దేవుడి మీద భయపెత్తులు ఉన్నవాళ్ళే కనిపెట్టి అందరి క్షేమం కొరకు, అందరి కొరకు, కుటుంబాల కొరకు మన దేశాన్ని మనం కాపాడుకొని స్వతంత్రించుకుని అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తమే. ప్రియమైన సహోదరులరా, అది 11వ వచనంలోకి వెళ్తే దీనులు భూమినికి స్వతంత్రించుకుంది, మీరు బహుక్షేమం కలుగును, సుఖించెదరు. భక్తిహీనులకు నీతిమంతులకు దురాలోచన చేయుదురు, వారికి పళ్ళును కొరుగుదురు. వారి వచ్చిన కాల ప్రభువు చూసి తున్నారని వారిని చూసి ఆయన నవ్వుతూ దీనుల దరిద్రులకు పరదరులకు యథార్థమైన ప్రవచన ఉందరు. కానీ మనం దేనికి బనిహితములుగా, దేనికి భక్తిహీనులుగా దేశాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో, మన దేవుని ఎంత భక్తిహీనులుకుంటామో దాన్ని దీనులుగా మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకొని మరి ఎక్కడున్నా మనం జాగ్రత్తగా పరిశీలించుకొని మన హృదయములకు దేవుడు ఎలా ఉన్నాడో మన దేశం కొరకు, మన కొరకు, క్షేమం కొరకు, ఆయా జన్మల కొరకు ప్రార్థించడమే. అలా ప్రార్థించుకుంటే మనకి దేవుని కనిపెట్టే వాళ్ళగా మన దేశానికి అందరి క్షేమం కొరకు ప్రార్థించడమే ఇది గొప్ప లక్షణం. ఈ బైబిల్ ప్రకారం ఉంది. ఈ బైబిల్ ప్రకారంగా మనం నడుచుకుని దేవుని నాయముని ఎలా ప్రేమించాడో అలాగే దేవుని యందు ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ప్రేమించి కనిపెట్టుకుని దేవుని యందు భయభక్తిగా ఉండాలని ఈ వాక్యంలో రాయబడింది. ప్రియబిడ్డరా, అదే విషయంలో కొరింథీయులకు వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. 2 కొరింథీయులు 3:17లోకి వెళ్తే చూడండి, అక్కడ ఉందండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రించుందరు. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రించుకుంటారు. మన దేశాన్ని మనం స్వతంత్రించుకున్నాడు ప్రభు ప్రక్షముగా ఆత్మ కొరకు, ఆత్మ రక్షణ కొరకు, మన దేశానికి ఆత్మలు ఎన్ని పాడైపోతున్నాయో వాళ్ళందరి కొరకు రక్షణ మరి
ప్రభుపక్షముగా ఉండి ప్రార్థించడమే క్షేమం కొరకు. ప్రియమిట్లరా, ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. మనమందరకు ముసుగు లేని సుఖములను ప్రభు యొక్క మహిమలకు అర్థము వలె ప్రతిఫలము సైతును మహిమ నుండి అధికము పొందును. ప్రభు ఆత్మ ఆ పోలికగానికి మార్చబడను. కాబట్టి ప్రభు యొక్క దేవుడి బిడ్డలుగా ఆ పోలిక పొంది మన ఆత్మగా ఉన్న స్వతంత్రించుకొని దేవుని ప్రభు యొక్క ఆత్మ ద్వారాగా స్వతంత్రించుకుంటే దేవుడికి మరి కృప మనం ఎంతైనా చెల్లిస్తాం. ఎందుకనక ఈ లేఖంలో రాయబడింది 2 కొరింథీయులను ప్రియమిట్లరా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అక్కడి మనం స్వతంత్రించుకుని అందరి కొరకు క్షేమంగా ఉన్నట్లుగా, అందరి కొరకు కుటుంబాలకు క్షేమంగా ఉన్నట్లుగా మన ఇండియాని మరి ప్రేమించే బిడ్డలాగా ఉండాలి. మన ఇండియాని నడిపించే మరి ఎంతమంది మహానుభావులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ప్రార్థించటము, క్రీస్తుని ప్రేమ ఎరిగినట్లుగా, క్రీస్తు ప్రేమ సహవాసం నడిచినట్లుగా మనం దేవుడు ఎలా ప్రేమించాడు, మన ఇండియా కూడా ప్రతి ఒక్కరి క్షేమం కోసం, ప్రతి ఒక్కరు క్షేమంగా ఉన్నట్లుగా ప్రార్థించేద్దాం. ఈ సత్యమైన విషయాలు తెలుసుకోవాలని మరి వాక్యముసారంగా, ఈ బైబిల్ ఉన్న వాక్యముసారంగా ఉండే ప్రకారముగా మరి లిఖింపబడి నీకు బోధిస్తాం. ప్రియమిట్లరా, అందరి క్షేమం కొరకు ప్రార్థించాలి. అనేక నాయకుల కోసం ప్రార్థిస్తాలి, అనేక బిడ్డల ప్రార్థిస్తాలి. కుల మత భేద అందరి కొరకు ప్రార్థించడమే. ప్రభు ఎక్కడ ఆత్మ ఎక్కడ ఉందో మనం స్వతంత్రించినట్లు దేవుని యొక్క మనకు క్రియలు ఆయన ఎరిగినట్లుగా అందరికి క్షేమంగా ఉండాలని ప్రభు యొక్క మరి ప్రార్థించడమే గొప్ప లక్షణం. ప్రియమిట్లరా, ఈ సత్యాన్ని తెలుసుకోని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి, సాక్షి వాడికి సహాయం తెచ్చండి, సాక్షులు తెచ్చండి ప్రభా. నాయన నీకు వందనాలు. కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. అనేక బిడ్డల ప్రభా రక్షణ ప్రభా నాయన. అయ్యా మమ్మల్ని స్వతంత్రించుకుంటే ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రించుకుంటాను తండ్రి. అనేక బిడ్డల ప్రభా ఇది యొక్క క్షేమం కోసం ఆయా జన్ముల ప్రభ కోసం ప్రార్థిస్తున్నాం. అనేక నాయకుల కోసం ప్రభా క్షేమంగా ఉన్నట్లుగా, ఆరోగ్యములు కుటుంబల విషయాలు క్షేమంగా ఉన్నట్లుగా, ఈ బైబిల్ ప్రకారం లెక్కింపబడినట్లుగా అనేక ప్రభాన బిడ్డల ప్రభాన రక్షణ తెచ్చాను ప్రభా నాయన. అన్ని రామములు గొప్ప నామములు నీ ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రించుకుంటాను తండ్రి నాయన. గొప్ప కార్యం తెచ్చాను ప్రభా. సంఘాలు, దైవజ్యాలు అనేక ప్రభాన మరి నిరుపేదల ప్రభా, రైతులు అనేక బిడ్డల రక్షణ తెచ్చాను ప్రభా. ఆత్మ ఎక్కడుందో ప్రభు యొక్క మరి ఆత్మ ఎక్కడుందో అక్కడ మీరు అందరూ స్వతంత్రించుకుంటారని వాక్యం ద్వారాగా మరి దేవుని యందు భయభక్తి కలిగి మరి ఆత్మ మూలముగా మనం స్వతంత్రించుకోవాలని ప్రభా ముందు ప్రభాన నాయనానికి అందతండి. అనేక బిడ్డల రక్షణ తెచ్చండి. అనేక బిడ్డల ప్రభా విశ్వాసమంగు ప్రభా ఏ దేశములు ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభా ఆయా మా ఇలియ జనం అందరూ ప్రభా ప్రేమించి ఆయా ప్రభు యొక్క ఆ పేరట ప్రభా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా వాళ్ళ కుటుంబాల విషయాలు, ఆరోగ్య విషయాలు అన్ని విధాలు బట్టి ఆయా ప్రేమించు. సాక్షాత్ ప్రభా నేను నిజమైన ప్రభా ఆత్మల కొరకు స్వతంత్రించుకోవాలని ప్రభా ఈ వాక్యంలో లెక్కింపబడ్డదండి. రక్షణ దయచేసి సహాయం ఆశలు నింపమని మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. ప్రజలండి అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక ఆమేన్.